అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. మీ హిట్ స్ట్రిక్ హ్యాండ్తో మా మొత్తం టీంని బ్లెస్ చేసి ఈటీవీ హిట్ స్ట్రిక్ని కూడా మెయింటైన్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఐఎమ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ టు వర్క్ విత్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ గ్రేసింగ్ దిస్. నేను సాయి అన్నతో ఇంకా శివాజీ గారితోనే స్టార్ట్ చేస్తా. బికాజ్ సాయి అన్న, శివాజీ గారు, దిస్ ఇస్ సెకండ్ టైమ్ కొలాబరేటింగ్ విత్ యూ టూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కొలాబరేటింగ్ విత్ యూ టూ బికాజ్ నన్ను వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ ఈ సినిమాలో క్యాష్ చేశారు. ఐ మీన్ వేరే వాళ్ళకి ఆలోచన ఉంటుంది, ఎందుకంటే సెకండ్ టైం కదా మళ్ళీ బోరింగ్ అనే అది ఇది అని. కానీ వితౌట్ దోస్ థాట్స్ నన్ను ఈ సినిమాలో క్యాష్ చేశారంట. థ్యాంక్ యూ సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్. చెప్తా అన్న, థ్యాంక్ యూ రియలీ థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం. నాకు ఎలా చేయాలో పర్ఫెక్ట్గా చెప్పావు. మిథిల్ అనే క్యారెక్టర్ ఎలా సైకోలా ఉంటాడో చెప్పావు. థ్యాంక్ యూ. అలీ గారితో నేను చిన్నప్పుడు నాకు సరిగ్గా నా మాటలు రానప్పుడు అలీ గారితో నేను డ్రామా జీనియస్ అనే షో చేశా. ఫ్రమ్ దేర్ టు హియర్ సార్, యువర్ సచ్ ఎ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ. ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. శివాజీ గారు సార్, ఐ లవ్ యూ బికాజ్ శివాజీ గారు ఈజ్ సో మోటివేటింగ్ మీ. చెప్పాలంటే సార్ 90s తర్వాత నేను కొత్త యాంగిల్ చూశాను శివాజీలో. మీరు 90sలో నాకు ఒక కో స్టార్ మాత్రం, ఇందులో మీరు ప్రొడ్యూసర్ సార్కి హెల్ప్ చేస్తున్న ఒక డైరెక్టర్ లాగా, ఇంకా యువర్ యాన్ యాక్టర్ టూ. సో మీరు ఒక మల్టీ టాస్కింగ్ చేశారు సార్ ఈ ఫిలింలో. థ్యాంక్ యూ సార్. మళ్ళీ లయ గారితో మీరు ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా. ఇంకా మీ విన్ బకెట్లో ఆఫ్టర్ 90s దండోరా కోట్ ఇది ఒక సినిమా యాడ్ అవుతుందని కోరుకుంటున్నా మీ విన్ బకెట్లో. థ్యాంక్ యూ. అండ్ లయ గారు, ఐ లైక్ హర్ పీస్ఫుల్ వైబ్. షీఈ్ ఆల్సో మిస్షీవియస్ విత్ మీ, అలాంగ్ విత్ మీ. నేనేం గొంట పనులు చేస్తుంటే తను కూడా అలానే నాతో నాటీగా ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్. ఐ ఆల్వేస్ లైక్ యువర్ వైబ్ వెన్ యూఆర్ అరౌండ్ మీ. థ్యాంక్ యూ. అండ్ Feb 12th మా క్యూట్ క్రిమినల్ ఫ్యామిలీ రాబోతుంది. మీ యాజ్ మిథిల్, ఆ సైకో మిథిల్ త్వరలో కలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోహన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి విన్లోనే పెరిగిపోయేలా ఉన్నాడు మొత్తానికి. #90s చూస్తే ఇప్పుడు ఉన్నాడు అనమాట. సక్సెస్ కూడా అదే రేంజ్లో పెరుగుతూ ఉంది. అండ్ నా ఐ రిక్వెస్ట్ ధనరాజ్ గారు, ప్లీజ్ మిమ్మల్ని వేదిక మీద రావాల్సిందిగా, మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మీరు ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి మీకు ఒకటి తెలియని విషయం ఏంటంటే, స్పీచ్ తర్వాత మేము ఒక పాట ప్లే చేస్తాం, దానికి మీరు స్టెప్ వేసి వెళ్ళాలి. అది మా ఆచారం ఇవాళ ఈ స్టేజ్ మీద. అందరికీ నమస్కారం. చాలా రోజులు అయింది ప్రెస్ని చూసి. ముందుగా అనిల్ రావుపూడి గారికి, ఆలి అన్న, శివాజీ అన్న, థ్యాంక్ యూ. సుధీర్, లయ గారు, ఇంకా పేరు చెప్పుకుంటూ పోతే ఎందుకు లేట్గా వచ్చి ఇన్ని పేర్లు చెప్తున్నాం అంటారు కాబట్టి అన్ని పేర్లు చెప్పకుండా సినిమా పేరు చెప్తాను. సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూసని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సుధీర్. నన్ను ఇంకొక కొత్త యాంగిల్లో నువ్వు చూసినట్టు నేను కూడా అనుకుంటాను. ఎవరో వస్తారు మనల్ని ఇంకో యాంగిల్లో కూడా చూస్తారనుకుంటే, కొంతమందిలాగా నువ్వు కూడా ఇది కూడా నువ్వు చేయగలవు నన్ను అనుకొని శివాజీ అన్నకి చెప్పడం, అలాగే ఈటీవీ విన్నోళ్ళు కూడా ఓకే అని సాయి గారు కానీ వీళ్ళకి చెప్పడం నాకు హ్యాపీ. చాలా కష్టపడ్డారన్న మీరు శివాజీ అన్న. ఇది ఇన్ని రోజులు ఇంకా దీన్ని ఇలాగే పట్టుకొని దానికి ఊపిరి వెళ్ళిపోకుండా మీరు కాపాడుకుంటూ వచ్చారంటే డెఫినెట్గా ఈ సినిమా మాకు తెలుసు, రేపు రిలీజ్ అయ్యి నాకు అందరికీ తెలుస్తుంది. మీ కష్టానికి, సుధీర్కి, మీ ఇద్దరి కోసం ఈ సినిమా చాలా 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 విన్లోనే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనిల్ అన్న, మీదేదైతే వైఫ్ అండ్ హస్బెండ్ క్యూట్ మూమెంట్స్ మీ సినిమాలో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇందులో ఉంటాయి. డెఫినెట్గా నేను కొన్ని సీన్లు డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను, బాగా నవ్వుకున్నాను. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు రావాలని, ఈటీవీలోనే ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే స్వార్థం ఏంటంటే ఈ సినిమా విన్లో రిలీజ్ అయినాక ఓన్లీ కామెడీ క్యారెక్టర్లే కాకుండా ఇలాంటి క్యారెక్టర్ కూడా నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో అయితే ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నారని అర్థమైంది మీ స్పీచ్ ద్వారా. సో కొత్త క్యారెక్టరైజేషన్, నేను ఇలాగే ఉంటాను. కరెక్ట్. సో 12th February మీరు ఇలానే ఉంటారు. ఓకే. సో లుక్ వైజ్ అంటున్నానండి నేను. లుక్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఉంటుందా? ఓకే, కూల్. అయితే సో మరి ఇప్పుడు మీరు డాన్స్ చేయాలి. అదేంటండి? అదంతే. ఆ షో ఇప్పుడు మా ఇన్ హౌస్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు మాతో పాటు. ఎవరు? సో ఇంకెవరు? రోహన్ రాయ్. ఏది దానానా?
మాకు అక్కడ జడ్జిలు కూడా ఉన్నారు, మల్టీ టాస్కర్స్. ఎస్, దీని ద్వారా మీకు ఎన్ని మార్కులు వస్తాయని లాస్ట్. నా ఇన్స్పిరేషన్ అనిల్ అన్న, అన్ని చేయాలి ఆల్రౌండర్గా, ఒకటే కాదంటారు కాబట్టి నేను అన్ని చేస్తున్నాను. అందుకనే మీరు ఆయన ముందే నాకు పెట్టారు. అందుకనే ఆయన ముందైతేనే కరెక్ట్. రెడీ, ఇంకా మనం ల్యాగ్ చెయ్యొద్దు, దీన్ని లాగొద్దు. వెయ్యండి సౌండ్. బాబ్బా, ఏం చేశారు. రోహన్ చెప్పింది కాకుండా చాలా బాగా చేశారు. కాదండి, పాయా కూడా పెట్టకుండా పాయా సాంగ్ చేపిస్తే ఎలా చెప్పండి?